నిన్న మాపటిలి పట్నంలా ఓ డల్లు ఆనబడితే హబ్బా ఇక ఆనమబ్బులు వచ్చినాయి చల్లబడుతుంది అనుకుంటే పొద్దటి సంది ఎండ సంపుడుకు ఒకటే ఉడకపోతా మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుందో ఆన అనుకుంటుంటే కానీ టైం చూసుకొని వచ్చినట్టే మాపటిలి సుత అట్లా ఓ డల్లు పడ్డది. ఈ కాంచెలు వచ్చుడాని ఎరక వేస్తానికి తెలుసు కదా మరి చినుకులు పడితే హైదరాబాద్లో ఎట్లుంటుందో. పొద్ముక పట్నంలా దంచుడు దంచింది. చూస్తుండగానే వరదలు మారినాయి. అగో బండ్లు గదులక దిగి నూక్కబోతున్నారు. పొద్దుగాల ఎండ బగ్గ కొడుతుందని ఆనకోట్లు మర్చిపోయినోళ్లు తడుచుకుంటా ఇంటి బాట పట్టిండ్రు. కొందరు మెట్రో పిల్లర్ల కింద ఆగిండ్రు. అందరూ ఆఫీసులకెళ్లి ఇండ్లకు పోయే టైం ఆయే. ఇగేముంది, ఏ తోవల చూసినా ఇంతింత పొడుగు ట్రాఫిక్ జాములు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద చూడుర్రి, 7 బండ్లు ఆడనే ఆగినాయి. మెల్లగా డేక్కుంటే ఇంటికి పోయే వరకు ఏ టైం అయిద్దో పో. గీ బుడ్డోని చూడుర్రి, మెట్ల మీదకెళ్లి వరద దుంకుతుంటే మంచిగా ఆట పెట్టిండు. పైలంరా తమ్మి. ఆనమబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు 2 రోజుల ముందే తెలంగాణను తాకినాయి కాబట్టి చిన్నగా ఆనల జోరు పెరుగుతుందన్నట్టు. రేపటెల్లుండి సుత గిట్లనే ఉంటదట. పొద్దుగాల ఇండ్లకెళ్లి బయటకు వచ్చేటోళ్ళు షెత్తిర్లు ఆనకోట్లు ఎంట తెచ్చుకోండి మరి.